హలో అండి, నమస్తే. అన్లీ అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము సంక్రాంతి ముగ్గులు వేస్తున్నామండి. మా ఫాలోవర్స్లో ఒకళ్ళు సంక్రాంతి పండగకి గుమ్మడికాయ ముగ్గు వేసుకుంటాము, గుమ్మడికాయ ముగ్గు ఒకసారి చూపించరా అండి అని అడిగారు. అందుకని ఇప్పుడు గుమ్మడికాయ ముగ్గు వేస్తున్నామండి. ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను. ఇది 13 చుక్కల ముగ్గు అండి. అంటే 13 చుక్కలు 5 వరుసలు 5 వచ్చే వరకు అండి. ఇది 13 చుక్కలు 5 వరుసలు 5 వచ్చే వరకు రండి. అంటే 13 చుక్కలు 5 సార్లు పెట్టుకోవాలి, 5 వచ్చే వరకు. ఇది సరి చుక్కేనండి. ఇప్పుడు ఈ ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కింద 5 చుక్కలు ఉన్నాయి కదా, ఇలాగా ఒక లైన్ గీసుకోండి. స్ట్రైట్ కాదు, కొంచెం కరువుగా గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో 3 చుక్క ఉంది కదా, సెంటర్ ఈ చుక్క దగ్గర నుంచి 1 1 2 3, ఇది 4 చుక్క దగ్గర ఇక్కడ కూడా స్ట్రైట్గా 5 చుక్కలకి ఒక లైన్ గీసుకోవాలి కరువుగా కొంచెం. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఈ చుక్క నుంచి ఈ చుక్కకి ఇలాగా, ఇదిగోండి ఈ చుక్క నుంచి ఈ 2 చుక్కలు కలుపుకుంటూ ఇక్కడికి ఇలాగ కరువు గీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఇలాగా. అలాగే ఇటువైపు కూడా ఇది ఇక్కడ నుంచి ఈ 2 చుక్కలు కలుపుకుంటూ ఇలాగా గీసుకోవాలి. మధ్యలో ఈ 2 చుక్కలకి ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ చుక్క దగ్గర నుంచి ఈ 2 చుక్కలు కలుపుకుంటూ ఇక్కడ ఎండ్ అవ్వాలి. ఇదిగోండి ఇలాగా ఇలాగా. అలాగే ఇక్కడ కూడా ఈ చుక్క కలుపుకుంటూ ఈ 2 చుక్కలు కలుపుకుంటూ ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా ఇలాగా. ఇప్పుడు అలాగే ఇటువైపు కూడా ఈ చుక్క దగ్గర నుంచి ఈ 2 చుక్కలు కలుపుకుంటూ ఇక్కడికి ఇలాగా, ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి గుమ్మడికాయకి పైన పిలక ఉంటుంది కదా, అది ఇలాగ గీసుకుందాం. ఈ చుక్క దగ్గర ఇలా ఒక గీత గీసుకొని ఇలా జాయిన్ చేసుకుందాం. దీనికి ఇక్కడ ఆకులా పెట్టుకుందాం. ఇదిగో ఇలాగా ఇలా. ఇదిగోండి గుమ్మడికాయ గీయటం అయిపోయింది. ఇలాగే మిగతా 3 గుమ్మడికాయలు గీసుకోవాలి. ఇదిగోండి గుమ్మడికాయలు గీయటం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ చుక్కలతో చెరుగడ్డలు గీద్దాము. ఇదిగోండి 1 2 3, ఈ 3 చుక్కలకి ఇలాగా ఈ చుక్క మీద కాకుండా చుక్క పక్కన ఇలా గీసుకుందాం. గీసుకొని ఇలా ఒక గీత గీసుకొని ఇలా గీసుకున్నాం. ఇప్పుడు చెరుగడ్డలకి ఇలాగ డిజైన్ పెట్టుకున్నాం. ఇలా గీసుకున్నాం. చెరుగడ్డ గీయటం అయిపోయిందండి. ఇలాగే మిగతా 3 వైపులా కూడా గీసుకోవాలి. ఇదిగోండి చెరుగడ్డలు గీయటం అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉన్న చుక్కలతో ఎలా గీయాలో చూపిస్తాను చూడండి. దీంట్లో పువ్వు గీద్దాము. అది ఎలాగో చూడండి. ఇదిగోండి మధ్యలో ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఇలా ఒక లైన్ గీయండి. అలాగే ఇక్కడ ఈ 3 చుక్కలకు కూడా ఒక లైన్ ఇలాగా, ఇటువైపు కూడా డయాగ్నల్గా ఇలాగా ఒక లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇలాగా ఒక లైన్ గీసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా ఈ చుక్కలు కలుపుకుంటూ ఇలాగ పెటల్స్ లాగా ఇలాగా గీసుకోవచ్చు. ఇవ్వండి ఇలా అన్ని వైపులా ఇలా గీసుకోవాలి. ఇదిగోండి పువ్వు గీయటం అయిపోయింది. మధ్యలో కొంచెం ఇలాగ చిన్న ఫ్లవర్స్ లాగా గీస్తే చూడటానికి బాగుంటుంది. ఇదిగోండి అంతే అండి. ముగ్గు గీయటం చాలా ఈజీగా చేశాం కదండి. దీనికి రంగులు వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఈ ముగ్గుకు రంగులు వేశాను. ఎలా ఉందని చూడటానికి చాలా బాగుంది కదా. ఈ ముగ్గు నచ్చితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.